హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను స్పైసీ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ అరకిలో, టమాటాలు 4, జీడిపప్పు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, చెక్క, లవంగ, యాలకులు 1 యాలక్కాయ, 2 ఉల్లిపాయలండి, చిన్న సైజు ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని 1 గంట నూనె పోసుకుందాం. నూనె కాగింది కదండి, ఇందులో చెక్క, లవంగ, యాలకులు వేద్దాం. అవి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన మరో డేషా పెట్టుకొని అందులో నూనె పోద్దామండి. 1.5 గంట పోద్దామండి. నూనె కాగిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 3 స్పూన్లు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా చికెన్లో నీరంతా మగ్గేదాకా బాగా ఉడికించుకుందామండి. ఇందులో 1 స్పూన్ పసుపు, ఉప్పు, 3 స్పూన్ల కారం, ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఆ చికెన్లో వాటర్ అంతా పోయేదాకా ఉడకనిద్దామండి. కూరని తిప్పుకుందామండి. అడుగంటుంది, మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. మూత పెడదాం. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇలా కలుపుకుందామండి మొత్తం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు కొంచెం సేపు ఉడికేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా ఉడికిపోయిందండి. మనం టమాటా ఉల్లిపాయ మిక్సీ వేయడం వల్ల ఇలా గ్రేవీ వచ్చిందండి. అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది.
ఇప్పుడు కూర అయిపోయిందండి. ధనియాల పొడి చల్లుదాం, కొత్తిమీర వేసుద్దాం. కర్రీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్పైసీ అండ్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అట్లలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి.